హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మనం నారాయణ రెడ్డిపేట విలేజ్‌లోని చేనేత మగ్గం మీద నేయబడినటువంటి హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూడబోతున్నాం. చూడొచ్చండి ఇవన్నీ కూడా పట్టు చీరలే మనకి. సో, ఈ పట్టు చీరలు చాలా చాలా కలర్‌ఫుల్‌గా అలాగే బ్యూటిఫుల్ డిజైన్స్‌తో మన ముందుకైతే వచ్చేసాయి. సో, చూడొచ్చు ఇవన్నీ కూడా పట్టు చీరలే అండి. ఈ పట్టు చీరలు మనం చూసారు గదండీ! రకరకాల పట్టు చీరలయితే మన ముందు అవైలబిలిటీ ఉన్నాయి ఈరోజు. సో, ఇవన్నీ కూడా మనకు రూ. 3000 అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి. సో, చూడొచ్చు మీరు ఎన్ని రంగులున్నాయో ఇవన్నీ కూడా. వీటన్నిటిని కూడా ఓపెన్ చేపిచ్చి ఒక్కొక్క శారీ ఏ విధంగా లోపల బాడీ అలాగే పళ్ళు ఇవన్నీ గూడా చూపించబోతున్నామండి ఈ వీడియోలో. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో, చూసారు గదండీ! ఇవన్నీ కూడా మనకు హ్యాండ్లూమ్ శారీస్‌లో ఇవన్నీ కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట. సో, ఇవన్నీ గూడా మనకు చెక్స్ టైప్‌లో మనకు 2, 3 రకాలు ఇలా కలగలిసినటువంటి ఈ చెక్స్ టైప్‌లో మనకు శారీస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. సో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూసారు కదండీ! ఇవన్నీ కూడా మనకు రూ. 3000 ప్రైస్‌లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఆన్‌లైన్ డెలివరీ అవైలబిలిటీ ఉందండి. నేను డిస్క్రిప్షన్‌లో అయితే నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ నంబర్‌కైతే మీరు గనక వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు రియాక్ట్ అయ్యి మీకు శారీస్ అనేది అందజేయడం జరుగుతూ ఉంటుంది. సో, చూడొచ్చండి ఇది. ఈ కలర్ డిజైన్స్ ఇవన్నీ గూడా పట్టు మెటీరియల్ యూజ్ చేశారండి ఇక్కడ. ఇక్కడ బంగారు వర్ణంలో ఉన్నటువంటి జరీని ఉపయోగించి ఈ బుట్టాలు వేయడం అయితే జరిగింది. సో, చూడొచ్చు మనకి బుట్టాలొచ్చేసున్నాయి. ఇది అంచుల్లో వచ్చేసి కడ్డీ అండి ఇది. సో, ఈ కడ్డీ అనేది మనకు ఇక్కడ 100 కవ్వల కడ్డీ. అంచుల్లో అయితే 100 కవ్వల కడ్డీ అయితే ఇక్కడ నేయడం జరిగింది. అలాగే బాడీ మీద అయితే మనం చూడొచ్చండి చెక్స్ టైప్‌లో మనకు 2 రకాల ఒకటి రాణి కలర్ అండ్ 2 సెకండొచ్చేసి బ్లూ కలర్‌లో అయితే మనకు ఈ శారీ నేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూడొచ్చండి దీని పళ్ళు చూడండి. ఇదొచ్చేసి మనకు రిచ్ పళ్ళు అండి. వావ్! చాలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే మనకు ఈ రిచ్ పళ్ళు అయితే కనిపిస్తుంది చూడండి. సో, చూసారు గదా! ఇదంతా కూడా మనకు గోల్డెన్ కలర్ జరీ ఉపయోగించి అయితే నేయబడిందండి రిచ్ పళ్ళు. సో, చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ పక్క ఈ పక్క బాడీ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సో, 2 పక్కల చూసారు గదా! సో, నేనైతే ఇది తెప్పించి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వావ్! చాలా చాలా అయితే బాగా ఇమిడి ఉన్నాయండి. సో, ఈ బుట్టాలు గూడా చూడొచ్చు. చాలా పెద్ద పెద్ద బుట్టాస్ అయితే వచ్చేస్తున్నాయి. సో, చూసారు కదండీ! ఈ శారీ అయితే మనకు రూ. 3000కి అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో, మీరు గనుక ఈ శారీ నచ్చినట్లయితే మనకు డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి నంబర్‌కైతే కాల్ చేయండి. లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసినా గూడా మీకు అందుబాటులో ఉంటారండి. సో, ఇంకా వచ్చేసి మళ్ళీ ఈ శారీ చూసారు కదండీ! బాడీ అయితే ఈ విధంగా ఉంటది. సో, ఇదైతే ఈ విధంగా మార్చేస్తున్నారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు నచ్చినటువంటి శారీనైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇంకొక శారీ అయితే చూడబోతున్నాం ఇప్పుడు. సో, మనం సెలెక్ట్ చేసుకోమన్నారనమాట. నేనైతే ఈ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్నటువంటి ఈ శారీ అయితే మీకు చూపించబోతున్నామండి. సో, చూడండి ఇదైతే. ఇది గూడా మనకు హ్యాండ్లూమ్ మీద నేసినటువంటి పట్టు శారీ అండి. సో, దీని ప్రైస్ కూడా రూ. 3000 సేమ్ మోడల్ బట్ డిఫరెంట్ కలర్ అనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. మనకు మామిడి పింద అనేది మనకు ఈ బుట్టలో అయితే కనిపిస్తుంది. సో, ఇది చాలా పెద్దదండి బుట్ట అయితే. సో, వేవర్స్ అనేవాళ్ళు చాలా చాలా కష్టపడి ఈ బుట్టలన్నీ గూడా ఎంతో సమయం వెచ్చించయితే ఇక్కడ డిజైన్స్ వేయడం జరుగుతుందండి. సో, ఈ బుట్ట చూడండి, ఇక్కడ చూడండి, ఈ పళ్ళయితే చూడండి. వావ్! చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆల్‌మోస్ట్ 1 మీటర్ పొడవుందండి ఈ పళ్ళు. మేబీ ఇది నేయడానికైతే చాలా సమయం అయితే పడుతుందని అయితే నాకైతే అనిపిచ్చింది. ఇక్కడొచ్చేసి బోర్డర్స్‌లో చూస్తే మనకు జరీతో కూడినటువంటి ప్లెయిన్ బోర్డరే ఉన్నాయి. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్‌లో. అలాగే ఈ బుట్టాలైతే వావ్! ఇక్కడ చూడండి ఈ డిజైన్ చూడండి. రిచ్ పళ్ళు డిజైన్ అయితే వావ్! మధ్యలో అయితే నెమలున్నాయండి. నెమలి బొమ్మలొచ్చేస్తున్నాయి మనకు. అలాగే అంచులో అయితే రిచ్ పళ్ళు డిజైన్ చాలా చాలా బాగుందనమాట. సో, చూసారు కదండీ! ఈ విధంగా అయితే మనకు ఈ హ్యాండ్లూమ్ శారీస్ అనేటివి లభిస్తాయండి. సో, మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా అయితే మన డిస్క్రిప్షన్ నంబర్‌కైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. అలాగే మీకు నచ్చిన కలర్, అలాగే మీకు నచ్చినటువంటి శారీని సెలెక్ట్ చేసుకోండి. ఇవే కాదండి వాళ్ళకి మీరు మెసేజ్ చేసినట్లయితే మరిన్ని కలర్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
వన్స్ అగైన్ అయితే మళ్ళీ అయితే చూపించబోతున్నాము. సో, ఈ అంచుల్లో చూడొచ్చండి. ఈ అంచుల్లో ముళ్ళైతే ఇలా వేసేసుంటాయండి శారీకి. ముఖ్యంగా హ్యాండ్లూమ్ శారీస్‌ని మనమైతే చూడగానే జెప్పేయొచ్చండి. ఇవి హ్యాండ్లూమా, పవర్లూమ్ శారీస్ అని. సో, అంచుల్లో ఈ ముడులను బట్టి కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయొచ్చు. ఇవి హ్యాండ్లూమ్ మీద నేసిన శారీస్ ఆర్ పవర్లూమ్ మీద నేసినటువంటి శారీస్ అనేటివి. సో, చూసారు గదండీ! ఈ విధంగా అయితే మనకు నారాయణ రెడ్డిపేట విలేజ్‌లోని పట్టు చీరలయితే ఈ విధంగా అవైలబిలిటీ ఉంటాయన్నమాట. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో, చూసారు గదండీ! ఇక్కడ సైడ్‌లో అయితే మనకు మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేసి మనకు పళ్ళు మీద అయితే మనకు ఈ బ్లాక్ కలర్ అయితే నేయడం జరిగిందండి. ఈ నలుపు రంగు మీద అయితే మనకు బుట్ట, ఈ బుట్ట కాదు ఇదైతే రిచ్ పళ్ళు మొత్తం గూడా ఇది చాలా చాలా చక్కగా బ్యూటిఫుల్‌గా అయితే మనకు కనిపిస్తుంది. సో, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సంక్రాంతి పండగకైతే మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గోల్డెన్ కలర్‌లోని రిచ్ పళ్ళు అయితే మనకు చాలా లుక్ అయితే చాలా అఫీషియల్‌గా అయితే కనిపిస్తుందండి. సో, చూసారు గదా! ఇంకొక శారీ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ. సో, ఇప్పుడు ఈరోజు మనమైతే ఇక్కడ నారాయణపేట విలేజ్‌లోని మొత్తం శారీస్‌ను ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రానున్న వీడియోస్‌లో అయితే చూపించబోతున్నామండి. సో, ఇక్కడొచ్చేసి మనకు హ్యాండ్లూమ్ శారీస్ అలాగే మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ఫ్యాన్సీ శారీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. సో, ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ కొంచెం ప్రైస్ ఎక్కువుంటాయండి. ఇవన్నీ ఎంతో మగ్గం మీద కష్టపడి నేస్తారు కాబట్టి వీటి ప్రైస్ అయితే మనకు 3000 పడుతుందండి ఈ శారీ ప్రైస్. సో, చూసారు కదండీ! డిజైన్స్ అలాగే బుట్టాలు, అలాగే రిచ్ పళ్ళు ఇవన్నీ గూడా మనం చేత్తోనే చేయబడిన డిజైన్స్ అనమాట. సో, ఇంకా వచ్చేసి నెక్స్ట్ కలర్ చూడొచ్చు సైడ్‌లో. ఇంకొక శారీ అయితే మనకు అందుబాటులో ఉంది. అలాగే వీటిలో ఎన్ని కలర్స్ ఉన్నాయో మొత్తం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. వావ్! ఈ కలర్ కూడా చాలా చాలా బావుంది. అలాగే ఇదైతే అనదర్ కలర్ అండి. సో, ఇప్పుడైతే మొత్తం ఎన్ని కలర్‌లు అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి. సో, ఇవన్నీ గూడా కలర్స్ అనమాట. మన హ్యాండ్లూమ్ శారీస్‌లో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని హ్యాండ్లూమ్ మగ్గం మీద నేసినటువంటి శారీస్ మోడల్స్ ఇంకా మరిన్ని మోడల్స్ కూడా చూపించబోతున్నామండి. సో, ఇవైతే మనం చూసాం గదా! సో, ఇవన్నీ కూడా మనకి ఇట్లాంటి మగ్గాల మీద నేసినటువంటి శారీస్ అనమాట. సో, చూడొచ్చు ఇక్కడ మీరు ఎంతో క్లియర్‌గా అయితే మనకిక్కడ మగ్గం అయితే నేస్తూ ఉన్నారు. ఈ మగ్గం మీద ఇప్పుడు ఇదంతా కూడా పొడుగులండి. మగ్గం మీద చీరలు నేయడం అంటే ఆషామాషా విషయం అయితే కాదండి. ఎందుకంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది కాబట్టి. సో, ఈ విధంగా అయితే మనకు మగ్గాలైతే ఉంటాయండి. సో, మగ్గం మీద బుట్టాలు ఏ విధంగా వేస్తారు, అలాగే మగ్గం మీద నేత ఏ విధంగా నేస్తారైతే ఈ వీడియోలో అయితే చూడండి మీరు. ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే మీకు శారీ ఎలా నేస్తున్నారో కనిపిస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా మనకు ఇది పట్టు శారీ అనమాట. పట్టు శారీ మనకొచ్చేసి ఈ పట్టు శారీ అయితే మనకు రూ. 2500 అయితే పడుతుందండి. సో, చూసారు గదా! ఇది పట్టు శారీ విత్ అనదర్ మోడల్ అన్నమాట. ఇది చెక్స్ టైప్‌లోనే ఉన్నాయి గానీ, ఇది సో, చూడొచ్చు. ఒకటి సన్న సన్న గడులున్నాయి మధ్యలో. అలాగే అంటే బిళ్ళల్లా ఉంది శారీ ఇది చూడడానికి. సో, అందుకని ఇది మనకు 2500 బుట్టాలనేటివి చిన్న చిన్న బుట్టాలొస్తాయండి ఈ శారీ మీద. సో, అందుకని దీని ప్రైస్ కొంచెం అయితే తగ్గుతుంది. మనం స్టార్టింగ్‌లో చూసిన బుట్టాస్ అయితే చాలా పెద్ద బుట్టాస్ ఉంటాయి కాబట్టి వాటి ప్రైస్ అనేది ఎక్కువుంటుందండి. సో, దీనికి చిన్న చిన్న బుట్టాలొస్తాయి కాబట్టి మనకు రూ. 2500 అయితే పడుతుంది. ఈ మోడల్‌లో మనకు పట్టు శారీ అయితే. సో, ఇక్కడ మీకు పొడుగు కనిపిస్తుందను గదా! ఈ పొడుగులన్నీ కూడా మనకొచ్చేసి కాటన్ మెటీరియల్ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్యాక్ అయితే నేస్తున్నారు గదా! సో, ఈ ప్యాక్ వచ్చేసి మనకు ఏదైతే మనం కండిని నాడిలో పెట్టి నేస్తామో ఆ మెటీరియల్ మాత్రమే పట్టండి. సో, ఇప్పుడు బుట్ట అయితే వేయబోతున్నారు. సో, ఆ బుట్ట ఏ విధంగా వేస్తారో చూసైతే మీరు ఎంజాయ్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్. మీరు గనుక మన ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని హ్యాండ్లూమ్ శారీస్ అప్డేట్స్ కోసమయితే మన వచ్చే వీడియోస్‌నైతే తప్పకుండా వాచ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.
2 చేస్తాను. వాళ్ళైతే తెచ్చారు. అవి కూడా బాగుంటాయి చిన్న. ఏవి? ఈ గడిలో హ్మ్. 3000 రాశాను కూడా. 3500 ఎక్కడ? జమాలో రేకార్డు మీద. మిక్సీస్ అన్నీ 3500 ఒకటే. 3300 రాసుకుంటాను. హుహు. మామూలు మన అయితే 3500 రాస్తాం అనుకుంటున్నాము. హ్మ్. మనకు తెలిసిన వాళ్ళకి 3500 3000 ఇస్తాను. ఈ గడి ఈ హుహు. గడిలో పోతలు ఓకే. ఒక కాటన్ పోత ఒక జరి పోత హుహు. అని అన్నారు. వేస్తా. ఇప్పుడైతే అక్కయితే బుట్ట అయితే వేస్తున్నారండి మగ్గం మీద. సో, బుట్ట డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకు. సో, సైడ్‌లో మనకి 20 దూర్పుల వరకు ఉంటాయండి. ఆ 20 దూర్పుల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క దూర్పు ఎత్తుకుంటూ అలాగే ఈ చూసారు గదా! ఏవైతే పోగులు పైకి లేచున్నాయో, వాటి మధ్యలో మనం జరీ అనేది ఈ విధంగా లాక్కుంటూ ఉండాలండి. సో, అలా లాగినప్పుడే మనకు చూడండి ఇప్పుడు వాటిలో దూర్చుకోవాలి జరీ అనేది. సో, ఆ విధంగా సరిగి పోగులు మనం ఎప్పుడైతే దూరుస్తామో అప్పుడే మనకు ఆ బుట్ట డిజైన్ అనేది శారీ మీద పడుతుంది. ఈ విధంగా దూర్చేసినప్పుడు తర్వాత మన మగ్గం అయితే ఒక వాట్ ఇలా లాగాలనమాట. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లాగిన తర్వాత మళ్ళీ ఆ సైడ్‌లో ఉన్నటువంటి ఈ మోకుల్ని ఎత్తుకోవాలి పైకి. ఎత్తినప్పుడు కొన్ని పోగులు, వేరే పోగులైతే ఇప్పుడు పైకి లేస్తాయి. సో, వాటిలో మళ్ళీ పోగులను దూర్చేసుకుంటూ ఈ విధంగా సరిగి పోగులను వాటి మధ్యలో దూరుస్తూ మనమైతే బుట్టలైతే వేయవలసి వస్తుంది. సో, ఈ విధంగా బుట్ట డిజైన్స్ వేస్తారనమాట మగ్గం మీదయితే. సో, ఇది చూడడానికైతే చాలా సింపుల్‌గానే ఉంటది. మగ్గం మీద దిగి చేసినప్పుడు కొంచెం లేట్ అయితే సమయం ఎక్కువ తీసుకుంటుందండి బుట్టాలు. ఎందుకంటే అవన్నీ దూర్చాలి గదా మనం. సో, ఈ జరీ పోగులు ఏవైతే దూరుస్తున్నామో ఆ టైంలో మనకి సమయం అనేది ఎక్కువ పడుతుంది. ఈ విధంగా మోకుల్ని సైడ్‌లో మనం ఎప్పుడైతే లేపుతూ ఉంటామో లేపే టైంలో గూడా మనకు సమయం అనేది ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది. సో, ఈ విధంగా బుట్టాలు మనం డిజైన్ చేసేటప్పుడు మగ్గం మీద మనకు టైం అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. మనం ప్లెయిన్ సారీ నేసేటప్పుడు మనమైతే ఈ ఈ విధంగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్లెయిన్ శారీస్ అయితే చాలా ఫాస్ట్‌గా మగ్గం మీద అయితే నేసుకోవచ్చండి. సో, అదే అన్నమాట బుట్టాలకు అలాగే ప్లెయిన్ శారీస్‌కు డిఫరెన్స్. సో, మనకు బుట్టాలు ఉన్నటువంటి శారీ అలాగే రిచ్ పల్లూస్ ఇవన్నీ గూడా పళ్ళు ఉన్న శారీ అయితే మనం నేయడానికి సమయం అయితే ఎక్కువ పడుతుందండి. అందుకే అవి కాస్ట్ కూడా ఎక్కువుంటాయి. అలాగే ప్లెయిన్ శారీస్ అయితే మనకు చాలా తొందరగా నేసేయొచ్చు. అలాగే టైం కూడా తక్కువ పడుతుంది గాబట్టి ప్లెయిన్ శారీ కాస్ట్ అనేది మనకు చాలా తక్కువగా అయితే ఉంటుంది. అలాగే మెటీరియల్ కూడా మనం బుట్టలో వేసే శారీస్‌కైతే ఎక్కువ మెటీరియల్ అయితే ఉపయోగిస్తామండి.